హాయ్ ఆల్, వెల్కమ్ టు నాలెడ్జ్ టు నో మోర్ యూట్యూబ్ ఛానల్. శ్వేతకి కథ. శ్వేతకి అనే రాజు ఎన్ని సంవత్సరాలు సత్రయాగాన్ని నిర్వహించాడు? ఖాండవవనంలో నివసించే దేవేంద్రుని స్నేహితుడు ఎవరు? శ్వేతకి నిర్వహించిన సత్రయాగానికి ఋత్వికునిగా ఉన్నది ఎవరు? అర్జునునికి గాండీవం అనే ధనస్సును, అక్షయ తునీరాలను, శ్రీకృష్ణునికి సుదర్శన చక్రం మొదలైన ఆయుధాలు ఇచ్చింది ఎవరు? ఇలాంటి మరెన్నో విషయాల్ని తెలుసుకోవాలి అంటే మీరు ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఇలాంటి విషయాలు తెలుసుకునే ముందు వీక్షకులకు ఒక మనవి. మీలో చాలామంది ఇలాంటి వీడియోస్ని జస్ట్ చూసి వెళ్ళిపోతున్నారు. ఇలాంటి ఆసక్తికర అంశాల్ని తెలుసుకోవాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కంటెంట్ నచ్చినట్లయితే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో 10 మందికి చేరుతుంది. ఇలాంటి కంటెంట్ మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తెలియచేయండి. ఇక కథలోకి వెళదాం. పాండవులు ఇంద్రప్రస్థం రాజధానిగా రాజ్యపాలన చేస్తున్నప్పుడు శ్రీకృష్ణుడు పాండవుల దగ్గరకు చుట్టపుచూపుగా వస్తాడు. ఆ రోజుల్లో ఎందుకో ఎండలు మండిపోతున్నాయి. ఆ ఎండలకు తాళలేక ఖాండవవన విహారానికి బయలుదేరారు శ్రీకృష్ణుడు, అర్జునుడు. ఖాండవవనం దగ్గరలోని చల్లని ప్రదేశాల్లో విహరించడం మొదలుపెట్టారు ఇద్దరు. ఇంతలో ఒక బ్రాహ్మణుడు అక్కడికొచ్చాడు. బాగా వడలిపోయి జడలు, మీసాలు, గెడ్డం కపిలవర్ణంలో ఉన్నాయి. అతన్ని చూచి శ్రీకృష్ణార్జునులు నమస్కరించారు. నేను భోజనప్రియుణ్ణి. నాకు అగ్నిమాంద్యం పట్టుకుంది. ఎంత తిన్నా భస్మమైపోతోంది. బాగా ఆకలిగా ఉంది. మంచి భోజనం పట్టించండి అంటాడు బ్రాహ్మణుడు. దానికి కృష్ణార్జునులు, భోజనప్రియుణ్ణి అంటారు, అగ్నిమాంద్యమంటారు, ఏం తింటారో చెప్పండి, తప్పకుండా పెడతాం అంటారు. ఖాండవవనం తింటాను అన్నాడు బ్రాహ్మణుడు. అవును, మీరు విన్నది నిజం. నేను అగ్నిహోత్రుణ్ణి. ఈ ఖాండవవనం ఇంద్రునిది. ఇందులో అతని స్నేహితుడు తక్షకుడు అనే సర్పరాజు నివసిస్తున్నాడు. అతన్ని రక్షించటానికి దేవేంద్రుడు వర్షధారలతో నన్ను ఆటంకపరుస్తున్నాడు అన్నాడు అగ్నిదేవుడు. ఇంతలో అర్జునుడు, మీకు ఖాండవవనం దహించాల్సిన అవసరమేమొచ్చింది అంటాడు. దానికి కారణముంది, ఆ కథ చెబుతాను వినండి అంటాడు అగ్ని. పూర్వం శ్వేతకి అనే రాజు ఉండేవాడు. అతనికి యజ్ఞయాగాదులంటే పిచ్చి. ఎన్నో యజ్ఞాలు చేశాడు కాని సంతృప్తి కలగలేదు. 100 ఏళ్ల సత్రయాగం తలపెట్టాడు. ఋత్విజుల్ని పిలిచాడు. కాని వారందరూ శ్వేతకి చేస్తున్న యజ్ఞాలతో అలసిపోయి విసుగు చెంది ఉన్నారు. మా వల్ల కాదన్నారు. చేసేది లేక శ్వేతకి కైలాసపర్వతం దగ్గర ఈశ్వరుని కోసం తపస్సు చేశాడు. అతని తపస్సుకు మెచ్చిన శివుడు ప్రత్యక్షమై ఏం కావాలి అని అడిగాడు. దానికి శ్వేతకి, నేను 100 ఏళ్ల సత్రయాగం చేయతలపెట్టాను, నువ్వు వచ్చి నడిపించు అంటాడు. యజ్ఞాన్ని నిర్వహించే యాజకత్వం బ్రాహ్మణుల పని. అయితే నువ్వు 12 ఏళ్లు బ్రహ్మచర్యం పాటిస్తూ అగ్నికి తర్పణగా నెయ్యి సమర్పించు అని అంతర్ధానమైనాడు శివుడు. 12 ఏళ్లు నాకు నెయ్యి సమర్పించాడు శ్వేతకి. 12వ ఏట శివుడు ప్రత్యక్షమైనాడు. దుర్వాసుణ్ణి పిలిచి శ్వేతకి తలపెట్టిన 100 ఏళ్ల సత్రయాగానికి ఋత్వికునిగా ఉండమని ఆజ్ఞాపించాడు శివుడు. ఎంతోమంది మునులు, ఋషులతో వచ్చి దుర్వాసుడు శ్వేతకి సత్రయాగాన్ని ముగించి వెళ్ళాడు. యజ్ఞమైతే జరిగింది. కాని శ్వేతకి పోసిన నెయ్యి తాగి నాకు అగ్నిమాంద్యం పట్టుకుంది. తేజస్సు తగ్గిపోయింది. అనంతమైన దాహం పట్టుకుంది. ఒకనాడు నేను బ్రహ్మవద్దకు వెళ్ళి నా అవస్థ చెప్పుకున్నాను. దానికి బ్రహ్మ, ఇది నెయ్యి అనంతంగా త్రాగటం వల్ల వచ్చింది. దీనికి విరుగుడుగా ఔషధులతో నిండిన ఖాండవవనం దహించు అంటాడు బ్రహ్మ. బ్రహ్మ ఆజ్ఞ ప్రకారం అనేకసార్లు ఖాండవవనం దహించటానికి ప్రయత్నించి విఫలమైనాను. నేను ఎన్నిసార్లు ఖాండవవనం ప్రవేశించటానికి ప్రయత్నించపోయే లోపల దట్టమైన మేఘాలు ఆకాశమంతటా ఆవహించి వర్షం కురిసి నన్ను ఆర్పివేసేవి. నేను వెళ్లి బ్రహ్మదేవునికి మరోమారు మొరపెట్టుకున్నాను. దానికి ఆయన, నీవు కొంతకాలం ఓపికపట్టు, ఆదిమునులైన నరనారాయణులు కృష్ణార్జునులుగా భూమిపై అవతరించుచున్నారు. వారు ఒకనాడు ఖాండవవనం విహారానికి వస్తారు. వారి సహాయంతో నీవు నీ అగ్నిమాంద్యం తొలగించుకో అన్నాడు. కావున ఇది బ్రహ్మ ఆజ్ఞగా భావించి మీరు నాకు సహాయం చెయ్యండి అని అగ్ని కృష్ణార్జునులను కోరుతాడు. ఆ తర్వాత అగ్ని అర్జునునికి గాండీవమనే ధనస్సును, అక్షయ తునీరాలను, శ్రీకృష్ణునికి సుదర్శన చక్రం మొదలైన ఆయుధాలు ఇచ్చి వారి సహాయంతో ఖాండవవనం దహించివేస్తాడు. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి.